హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్ ఎలా చదవాలో తెలుసుకుందామండి. చాలామంది కరెంట్ అఫైర్ చదవడం అంటే చాలా కష్టమైన అంశంగా భావిస్తూ ఉంటారు. కానీ ఏ పోటీ పరీక్షలైనా, డీఎస్సీ అయినా గానీ కరెంట్ అఫైర్ అన్నది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్ చదవడానికి ముఖ్యంగా మనం ఫాలో కావాల్సింది న్యూస్ పేపర్ ఫాలో కావాలి. చాలామంది ప్రైవేట్ మెటీరియల్స్ కావచ్చు, ఆన్‌లైన్ క్లాసెస్‌లో కరెంట్ అఫైర్‌ని ఫాలో అవుతుంటారు. అది సరైనది కాదు. ఎందుకంటే ఒక అంశం మీద మనకు సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడే పరీక్షలో ఏ విధంగా క్వెషన్ మనకిచ్చినా గాని మనం ఆన్సర్ చేయగలుగుతాం. దాంతో పాటు ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకు సరైన అంశాన్ని ఎంచుకోవడానికి మనకు అవకాశం బాగుంటుంది. అలా గాకుండా ప్రైవేట్ వాళ్ళిచ్చే క్వెషన్ ఆన్సర్ టైప్‌లో కావచ్చు, లేదంటే ఆన్‌లైన్‌లో ఇచ్చేటువంటి వాటి వల్ల మనకు అంతగా సబ్జెక్ట్ పైన మనకు పట్టు రాదనమాట. కాబట్టి ఎవరైనా గాని కరెంట్ అఫైర్ ఫాలోగా మంచి స్కోర్ సాధించాలి అనుకున్నోళ్ళు ఖచ్చితంగా డైలీ న్యూస్ పేపర్ ఫాలో కండి. డైలీ కూడా ప్రస్తుతం డైట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, డీఎస్సీ ప్రిపేర్ అయితున్న వాళ్ళు కావచ్చు, ఏ పోటీ పరీక్షకి చదువుతున్న వాళ్ళైనా కావచ్చు. డైలీ న్యూస్ పేపర్ 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'సాక్షి' వీటిలో ఏదైనా కానీ రెగ్యులర్‌గా ఫాలో కండి. డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల జనరల్ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా అంశం పైన సమగ్రమైన అవగాహన ఉంటుంది కాబట్టి, పరీక్షలో మంచి స్కోర్ తెచ్చే అవకాశం ఉంటుంది. మెటీరియల్స్‌పై డిపెండ్ కావద్దండి. కేవలం న్యూస్ పేపర్ ప్రిపేర్ అవ్వండి, చదవండి. దాంట్లోంచి మీకు వీలైతే నోట్స్ రాసుకోండి. అంతే తప్పనిచ్చి ఇంకోరిచ్చే స్టడీ మెటీరియల్ పైన డిపెండ్ కావద్దు.